మూర్ఖత్వం. సత్యాన్ని నమ్మని మూర్ఖత్వం, సత్యానికి లోబడని మూర్ఖత్వం, దేవుని వాక్యానికి పెడచెవిని పెట్టే మూర్ఖత్వం. మూర్ఖులకు ఈ తరము వారికి సత్యాన్ని ఇష్టపడరు, సత్యాన్ని నమ్మరు, సత్య మార్గంలో నడవడానికి ఇష్టం ఉండదు. వాళ్ళు చెప్పిందే వాళ్ళకు వేదం, వాళ్ళు చెప్పేదే ఇతరులు వినాలి, వాళ్ళు చెప్పేదే ఇతరులు నమ్మాలి. దేవుడు అన్నాడు, మీరు మాట్లాడుటకు నిదానించేవారుగా ఉండాలి, వినుటకు వేగిరపడేవారిగా ఉండాలన్నాడు. శిష్యుడు వినట్లుగా నేను వినుటకై నాకు వినుబుద్ధి పుట్టించు అని ఉంటుంది. శిష్యుడు ఎలా ఏ మనసు కలిగి ఉండాలి? ఎవరు చెప్పినా వినాలి, సత్యమైన దానిలో నడవాలి అనేది శిష్యుని మనస్సు. కానీ నాకంతా తెలుసు అనేది మూర్ఖత్వం. ఎవరు చెప్పినా వినండి, తప్పులేదు. ఎవరు చెప్పినా ఆలోచించాలి, ముందు వినాలి, ఆలోచించాలి. అప్పుడు నీకు సత్యము గోచరమవుతుంది, సత్యం దొరుకుతుంది. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చక్కని సామెత ఉంది, వినదగునెవ్వరు చెప్పినా వినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడు నీతిపరుడు మహిళో సుమతి. ఎవరు చెప్పినా విను, వినదగునెవరు చెప్పినా వినినంతనే కొప్పడకు, కబరపడకు, ఆందోళన చెందకు. యేసు అనగా చెప్పంగానే మతోన్మాదుల గుండెల్లో రైలు పడి యేసు అనగానే ఇంకా వాడికి కలవరపడిపోతున్నాడు. అమ్మో మతం మారి చేస్తున్నారు వీళ్ళు, ఊర్లోకి వచ్చారు, మతం మారుస్తారు, వద్దొద్దు మాకు చెప్పకండి. అరే మేమేం చెప్తున్నాం వినంట్రా కాస్త. వినదగునెవ్వరు చెప్పినా వినంతనే వేగపడక వివరింపదగున్ వివరించనీయండి. కనికల్ల నిజము తెలిసిన మనుషుడు నీతిపరుడు, నిజము తెలిసిన వాడే నీతిమంతుడు. హల్లెలూయా. నిజం తెలుసుకోవాలి ప్రతి మనిషి. మూర్ఖులకు ఈ తరము వారికి ఏం చేయాలి? వేరు కావాలి, సపరేట్ అవ్వాలి. లేకపోతే నువ్వు రక్షణ పొంది కూడా రక్షణ ఏమవుతుందో చెప్పండి, పోగొట్టుకునే ప్రమాదం ఉంది.